ఇవాళ మనం చూస్తే హెచ్సియు స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన ఎలక్షన్లు నిన్న జరిగినాయి. దానికి సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. ఫలితాలు చూస్తే కనుక మొత్తం కూడా ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ రోజున ఓటమి మీద విశ్లేషించడానికి మనతో పాటు బీఎస్ఎఫ్కి సంబంధించి రమేష్ అన్న అవైలబుల్గా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మొత్తం సీట్లు ఏబీవీపీ గెలవడానికి కారణాలు ఏంటి. అంటే ప్రతి సంవత్సరము అడ్మిషన్స్ ప్రాసెస్లో డిస్ట్రప్షన్ జరగడం అనేది మెయిన్ ఒక కారణంగా చెప్పొచ్చు. అంటే మా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏముండేదంటే రెగ్యులర్గా షెడ్యూల్ క్లియర్గా ఉండేది. అంటే యూనివర్సిటీ ఏదైతే కండక్ట్ చేయడం అనేది రెగ్యులర్ షెడ్యూల్లో వెళ్ళిపోతుండేది, డిస్ట్రప్షన్ ఏమి ఉండకపోయేది. ఎప్పుడైతే సియూటీ ఎన్టీఏ వచ్చినప్పటి నుంచి సో సైకిల్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నీకు ఎలక్షన్స్కి దీనికంతా కూడా తేడా ఉండడం ఒక కారణం అయితే మొన్ననే అడ్మిషన్స్ అయిపోయినాయి, జస్ట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడే ఇంటర్నల్స్ కూడా అవుతున్న టైంలోనే యూనియన్ ఇప్పుడు ఏదైతే కరెంట్ యూనియన్ ఉందో, లాస్ట్ యూనియన్ గెలిచిన మా యూనియన్ ఉందో, ఆ యూనియన్ ఇంకా 2 నెలలు ఇంకా పూర్తి కాలేదు దానికి గడువు కాలం. అది పూర్తి కాకముందే అడ్మినిస్ట్రేషను చాలా అడమెంట్గా నిర్ణయం తీసుకొని దీన్ని యూనియన్ డిజాల్వ్ చేసి ఎలక్షన్ ప్రాసెస్కి పెట్టడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మేము చూస్తున్నాం. ఈ గెలుపుని వాళ్ళకి రావడానికి కారణము ఎందుకంటే మేము స్టూడెంట్స్కి చెప్పుకునే టైం మాకు దొరకలేదు. అంటే స్టూడెంట్స్ని యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ చేసి క్యాంపస్ ఏంటి, ఇక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ ఏంటి, అకాడమిక్స్ ఏంటి, లేకపోతే సిద్ధాంతాలు ఏంటి, ఐడియాలజీ ఏంటి అని చెప్పుకోవడానికి మాకు టైం దొరికేది. సో అది ఏది జరగకముందే న్యూట్రల్గా ఉన్నప్పుడే దాన్ని తీసేయడం అనేది అది జరిగిందని మేము అనుకుంటున్నాం. అసలు ఈ ఎలక్షన్కి మీరే ఏజెండాతో వెళ్ళారన్నా, వాళ్ళే ఏజెండాతో వచ్చి సక్సెస్ఫుల్ అయ్యారు? సో అంటే మా యూనియన్లో ఖచ్చితంగా మార్జినలైజ్ సెక్షన్స్ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు మా యూనియన్లో ఉంటారు. సో అన్ని సెక్యులర్ ఐడియాలజీతో లేకుంటే అంబేద్కర్ లెఫ్ట్ ఐడియాలజీతో మేము పోతాం ఖచ్చితంగా ప్రతిసారి. సో అదే ఐడియాలజీతో ఈసారి వెళ్ళినాం ఈసారి కూడా. అంటే మీరు చూసుకుంటే ఏబీవీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటనంటే వాళ్ళు ఎట్లాగో మేమే గెలుస్తాం కదా అని చెప్పని ప్రాపర్ వర్క్ చేయలేదు, మేము నీట్గా ఒక్కొక్కటి పిల్లర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాము, అందుకే విజయం సాధించామని వాళ్ళు చెప్తున్నారు. మీరు నిజంగానే వర్క్ చేయలేకపోయారా? వర్క్ చేయకపోతే మాకెన్ని ఓట్లు ఎందుకు వస్తాయి, వాళ్ళకు కూడా తగ్గ పోటీ ఎందుకు వస్తుంది? ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకుంటే దాదాపుగా రీచబుల్ ఉంది ఓట్స్ కూడా. సో ఇన్ని సంవత్సరాలుగా పని చేయకపోతే మేము ఎందుకు పవర్లో ఉంటాం? మా యూనియన్ ఎందుకు ఉంటుంది? ఎస్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐతో ఉన్న అలయన్స్ కానీ. సో పని చేయకపోవడం అని కాదు, కానీ ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ రోల్ కూడా ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. కొన్ని ఫండ్ ఇవ్వకపోవడం, ఫండ్ కట్ చేయడం కూడా ఒక కారణం. ఎంత స్టూడెంట్ యూనియన్ యాక్టివిటీస్ మేము చేస్తున్నా కూడా మా దగ్గర ఉండే లిమిటెడ్ పవర్. సో మా దగ్గర ఉండే లిమిటెడ్ పవర్తో మా వల్ల అవ్వగలిగే యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వస్తున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఫండ్స్ కట్ ఉండడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. రీసెంట్గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్లో కూడా ర్యాంక్ తగ్గింది యూనివర్సిటీ. సో అట్లా ఫండ్ కట్ చేయడము, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మొన్న తీసుకున్నటువంటి ముందుగానే యూనియన్ డిజాల్వ్ చేయడం అనేది మాకు యాక్టివిటీస్ కూడా ఇప్పుడు క్రికెట్ కప్స్ ఉన్నాయి, ఫుట్బాల్ కప్స్ ఉన్నాయి, ఇవేవి కూడా నిర్వహించకుండానే వాళ్ళు డిస్టర్బ్లో చేసేయడం అనేది ఒక కారణం. అండ్ రెండోది చూసుకుంటే ఈ మధ్య అడ్మిషన్స్లో నార్త్ ఇండియాకి సంబంధించి నార్త్ ఇండియా విద్యార్థులు ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పిన ఆరోపణ కూడా వినపడుతుంది. ఆ నార్త్ ఇండియా విద్యార్థుల ఓట్ల వల్లనే ఈ రోజు మీకు ఓటమి వచ్చిందని మీరు అనుకుంటున్నారో దాంట్లో నిజమెంత? కరెక్ట్, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గానే న్యాచురల్ లీనేజ్ అనేది వాళ్ళకి కొంత రైట్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఉంటుంది. సో ఆ రకంగా కూడా కొంత అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నార్త్ బెల్ట్ అనేది ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క లీనేజ్ టువర్డ్స్ పొలిటికల్ లీనేజ్ అంతా కూడా ఎక్కువగా రైట్ ఐడియాలజీతో ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాంపస్ యాక్చువల్గా లెఫ్ట్ దళిత్ ఐడెంటిటీకి లేకుంటే అంబేద్కర్ ఐడియాలజీకి చాలా పేరుగాంచినటువంటి యూనివర్సిటీ ఇది. సో ఈరోజు ఏబీపీ గెలవడం అనేది సరే మాదికు మేము కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాము. చాలా కారణాలు ఉన్నాయి, మేము ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి, మేము కూడా దాన్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. నిన్ననే జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్లో కూడా ఏబీవీపీ విజయం సాధించింది, ఇక్కడ కూడా ఏబీవీపీ విజయం సాధించింది. చూస్తూ ఉంటే యూనివర్సిటీల నుంచి కూడా రైట్ వింగ్కి ఏదైతే వ్యతిరేకంగా ఉన్న భావజాలం ఉందో దాన్ని కంప్లీట్గా నిర్మూలించాలి అనే ఒక పథకం మోడీ షా వేసుకున్నారని చెప్పని మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఖచ్చితంగా అనుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్స్ ఖచ్చితంగా రెవల్యూషన్స్ లేకుండా అసలు ప్రశ్నలే లేకుండా చేయడం అనే ప్రధాన ఎజెండా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, రైటిస్ట్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళు. కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అది ఎప్పటికి కూడా కలనే అవుతుందని మేము భావిస్తాం. ఎందుకంటే అంబేద్కర్ ఐడియాలజీలో దమ్ము ఉంది, సత్తా ఉంది, ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి ఐడియాలజీ మాతో ఉంది. ఫూలే కానీ, కాంశీరామ్ కానీ, అంబేద్కర్ కానీ, పెరియార్ కానీ అందరి మహాపురుషులు పెట్టుకొని మేము చైతన్యం చేస్తాం విద్యార్థుల్ని. ఆ టైం మాకు దొరకనందుకు ఈరోజు ఇట్లా దీని తప్ప అదర్వైజ్ పాసిబుల్ అయ్యే అవకాశమే లేకుండేది. అన్న ఇంకొకటి చూసుకుంటే కంచె గచ్చిబౌలికి సంబంధించి పెద్ద వివాదం అయింది. దేశవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసారు.
మీరు కాంగ్రెస్తో లీన్ చేస్తూ ఉండగా ఎట్లాగో సిపిఐకి సంబంధించిన పార్టీ ఎలాగో అలయన్స్లో ఉంది కాబట్టి ఆ ముద్ర మీ మీద కూడా పడి విద్యార్థుల్లో మీ మీద వ్యతిరేకత వచ్చిందా? లేదు, మేము ఖచ్చితంగా ల్యాండ్ విషయంలో యూనియన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కేసులైన అరెస్ట్ అయినరు. నవీన్ అనే వ్యక్తి జైలుకు పోయిండు, ఫ్యామిలీ ఉండి పిల్లలు ఉన్న వ్యక్తి ముందు అందులో నిలబడి ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తి కూడా జైలుకు పోయిండు. నవీన్ అనే వ్యక్తి, త్రివేణి ఉన్నది, దివాకర్ ఉన్నాడు, అంజీ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, మా యూనియన్లో అలయన్స్లో ఉన్న అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫైట్ చేసినాం. అది సో అందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మా ల్యాండ్ కాపాడుకోవడానికి ఇప్పటికైనా మేము పోటీ చేస్తాం. మేము ఆ పవర్లో లేకపోయినా ఖచ్చితంగా మేము మళ్ళీ ఖచ్చితంగా మేము పోరాడతాం ల్యాండ్ కోసం అనేది. ఇంకొకటి చూసుకుంటే అన్న, ఈ యూనివర్సిటీ నుంచే దేశవ్యాప్తంగా రోహిత్ వేముల ఉద్యమాన్ని బిల్డ్ చేసుకున్నారు. అవును, దాదాపు ఆ ఉద్యమము సంవత్సరాల కొద్ది నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కూడా రోహిత్ వేములకి సంబంధించి ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి ప్రదేశంలో రోహిత్ వేముల ఐడెంటిటీనే తప్పుపట్టే ఏబీవీపీ గెలిచింది. రోహిత్ వేముల అస్తిత్వాన్ని వీళ్ళు ఏమైనా చెడగొడతారని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే రోహిత్ వేముల ఏం జరిగిందనేది ప్రపంచానికి అంతా తెలుసు. వాళ్ళు ఎంత తుడిచిపెట్టగలరు? సో మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఈరోజు డిజిటల్ కాలంలో మనం జీవిస్తున్నాము. వాళ్ళు నిర్మూలించడము, తుడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు. కాకపోతే కొంత వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనులు చేసే అవకాశం ఉంటుంది. క్యాంపస్ కూడా దాన్ని విట్నెస్ చేస్తుంది. వాళ్ళు కూడా వస్తే ఏ రకమైన కార్యక్రమాలు తీసుకుంటారు, క్యాంపస్ యొక్క హార్మోనీని వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేస్తారు అనేది కూడా చూస్తారు. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ని ఏబీపీ ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది అనేది క్యాంపస్ విట్నెస్ చేస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా రియలైజ్ అయ్యి మళ్ళీ మేము పవర్లోకి వస్తామని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మీ ఓటమిలో వైస్ ఛాన్సలర్ యొక్క పాత్ర ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ ఉందని మేము అట్లా చెప్పలేము, అది ఐడియా కూడా మనకు ఉండదు. కానీ కాకపోతే అడ్మినిస్ట్రేషను లేకపోతే వాళ్ళ మీద ప్రెజర్ ఉండొచ్చు. గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ పైన బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పవర్, వాళ్ళ ఫోర్స్ ఉంటుందని మేము ఖచ్చితంగా. ఎందుకంటే ఎగ్జామినేషన్ యొక్క హోల్ ప్రాసెస్నే మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే అటానమస్ సెంట్రల్ యూనివర్సిటీస్కి వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేసుకోవాలని మా ప్రొఫెసర్స్ కూడా కొట్లాడుతున్నారు. మా ఎగ్జామ్స్ మేమే కండక్ట్ చేసుకుంటాం. ఇప్పటికి కూడా పిహెచ్డి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా డిపార్ట్మెంట్లు సొంతంగా కండక్ట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు స్టిల్ ఏంటంటే అది ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కండక్ట్ చేయడానికి. బట్ నేనేమంటున్నానంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోగల స్థితి ఉంటే ఒక రెగ్యులర్ సైకిల్ ఉంటుంది. దాని ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఈ అకాడమిక్ యాక్టివిటీస్ ప్లస్ ఈ పొలిటికల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయి ఇవేవి కూడా డిస్టర్బ్ కాకుండా వాటికి సవ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎగ్జామ్స్ పిల్లలు ఫోకస్ చేయకుండా కూడా వీటిలో ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. సైకిల్ని గవర్నమెంట్ డిస్టర్బ్ చేయడం వల్ల ఇదంతా కూడా చాలా క్లమ్జీ అయిపోతుంది. సో దానివల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఉండేలాగానే చూసుకుంటున్నారని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా. అండ్ ఫైనల్గా వచ్చేసరికన్నా నూతనంగా ఎలక్ట్ అయిన ఏబీవీపీ మెంబర్స్కి మీరు ఏమని సలహా ఇస్తారు? ఇన్నాళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా రాబోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సాధ్యమైనంతగా ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేయాలని, ఈ యూనివర్సిటీ పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని భయపెట్టకుండా, మీ యాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో మీరు చేసేటటువంటి అల్లర చిల్లర పనులు కాకుండా ఒక విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా మీరు మెలిగి ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా నడుచుకొని మీరు యూనియన్ నడుపుతారని మేము భావిస్తున్నాం. అలా నడపని పక్షంలో మేము పోరాడానికి ఎక్కడ కూడా వెనకబోమని కూడా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గెలిచినందుకే కాదు, ఆ గెలుపుకు నైతిక బాధ్యత వహించి స్టూడెంట్స్కి ఖచ్చితంగా కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోతే మేము ప్రశ్నించడానికి ముందే ఉంటాం. ఆ హామీలను నెరవేర్చడానికి క్యాంపస్ యొక్క పిల్లల్ని హార్మోనిని డిస్టర్బ్ చేయకుండా పనిచేస్తారని మేము భావిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అని చెప్తాం మేము. మొత్తానికి చూస్తే ఏబీవీపీ గెలుపుకి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా పైనున్న బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి హెచ్సియుని ఎస్ఎఫ్ఐ దగ్గర నుంచి కానీ లేదనుకుంటే యాంటీ రైట్ వింగ్ దగ్గర నుంచి దూరం చేయాలనుకోవడం ఒక కారణం అయితే, ఎగ్జామ్ సిస్టమ్ మొత్తాన్ని మార్చడం, నార్త్ ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ మైగ్రేషన్లోకి రావటం, అలా పలు కారణాలని బీఎస్ఎఫ్కి సంబంధించిన రమేష్ అన్న చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే ఏబీవీపీ ఆ మత ఛాందస్వాదాన్ని పక్కన పెట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుపుతారు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక ఏమన్నా తేడా చేస్తే పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మళ్ళీ గెలుపు సాధించడానికి అవసరమైన పనులన్నీ మేము చేస్తామని చెప్పినాను రమేష్ అని చెప్తున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.